చేసేటువంటి రైతుకి ఈరోజు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భూమిని పశు సంపదని ప్రకృతికి అనుసంధానం చేసేటువంటి ఏరువాక పౌర్ణమి. నైరుతి ఋతుపవనాలు ఒక పక్క ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ఎల్నినో ప్రభావాన్ని అధిగమించి రైతులకు ఏ విధంగా లాభసాటిగా పంటలు పండాలి అనే దిశగా ఆలోచిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతు బతకాలి, దేశానికి అన్నదాత ఆదుకోవాలి అనేటువంటి నినాదంతో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలని ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏ విధంగా రైతుకు ఉపయోగపడాలి, ఏ విధంగా ఎరువులు విత్తనాలు సకాలంలో నీళ్లు మార్కెటింగ్ సౌకర్యం ఏ విధంగా అందించాలి అని నిత్యం ఆలోచించేటువంటి నాయకుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యంగా చేసింది, గాలి కుదిలేసింది, ఏ ఒక్క వ్యవసాయ పనిముట్లు ఇవ్వకుండా రైతులను దగా చేసింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి విషయానికి స్పందించి రైతులకి ఏ సకాలానికి ఏది అవసరమో ఆ ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు కూటమి ప్రభుత్వం. అందుకనే చంద్రబాబు గారు ప్రతినిత్యం రైతు బాగుండాలి, రైతే దేశానికి వెన్నెముక, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు బాగున్నప్పుడే ప్రభుత్వమైనా రాష్ట్రమైనా దేశమైనా బాగుంటుందనేటువంటి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈనాడు భూమికి పశు సంపదకి అనుసంధానం చేసేటువంటి ప్రకృతి ఈనాడు నైరుతి ఋతుపవనాలు ఒక పక్క, మృగశిర కార్తె మరొక పక్క అన్నీ కలిసి ఈరోజు సకాలంలో నీళ్లు జూలై 1కే కృష్ణా నీటిని వదులుతున్నారు. గతంలో ఎప్పుడూ లేదు. జూలై 1కే నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సాగునీటి రంగానికి టాప్ ప్రయారిటీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఏ అవకాశం వచ్చినా టెక్నాలజీ వాడుకొని ప్రభుత్వానికి ఏది అందుబాటులో ఉన్నా రైతుకు వ్యవసాయం లాభసాటిగా మార్చాలి అనేటువంటిదే ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ దిశగా ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని సాతులూరు గ్రామంలో మా సత్యనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఇక్కడికి రావటం జరిగింది. వారందరికీ పేరు పేరున అభినందనలు కూడా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వంలో ఎల్నినో ప్రభావాన్ని కూడా అధిగమించి రైతులకు మంచి పంటలు పండాలి, ఇంట సిరులు పండాలని ఆశిస్తూ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేటువంటి దానికి సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ప్రపంచంలో వ్యవసాయం లాభసాటిగా ఉండాలి అంటే ఏ వనరులు ప్రపంచంలో ఉన్నాయో ఆ వనరులని ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి అందించి రైతుకు వ్యవసాయం లాభసాటిగా చేయటమే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం.